నైట్ అవడంతోని పడుకోవడానికని చెప్పి చరణ్ తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. ఇక అప్పుడే కరెంట్ పోతుంది. ఏంటి ఈ టైంలో కరెంట్ పోయింది ఏంటి అని చెప్పి చరణ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే కిటికీలో నుంచి ఎవరో దూకినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇక చీకటి కదా, ఎవరు ఎవరు అని చెప్పి అరుస్తూ ఉంటాడు చరణ్. ఏ అరవకు నేను అని చెప్పి పల్లవి అనడంతో ఏంటి ఆడదొంగ, ఏం కావాలి, నీకు కావాల్సింది నా దగ్గర ఏమీ లేదు, వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి అలా చరణ్ అరుస్తూ ఉంటాడనమాట. కళ్ళు మూసుకొని ఈ లోపల కరెంట్ రావడంతో ఎవరా అని చెప్పి మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా పల్లవి ఉంటుంది. ఏ ఏంటి ఈ టైంలో నువ్వు ఇక్కడ అని చెప్పి పల్లవిని చూసి షాక్ అయ్యి చరణ్ అనగానే ఏం లేదు, ఫోన్ చేస్తే నువ్వేమో అన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసావు, మరి నీకు ఎలా ఉందో చూద్దామని చెప్పి చూడాలనిపించింది, అందుకే వచ్చాను అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే ఈ టైంలో వచ్చావు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది, ఏమనుకుంటారు అని చెప్పి అలా పల్లవితో చరణ్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోదామని చెప్పి అక్షిత ఇటు శాన్వి కలిసి వస్తూ ఉంటారనమాట. ఇక చరణ్ గదిలో ఏదో చప్పుడు వినిపించేసరికి చరణ్ గది వైపు వస్తూ ఉంటారు శాన్వి అలాగే అక్షిత. మరి ఇటు చరణ్ గదిలో ఉన్న పల్లవిని చూస్తారా, మరి అక్షిత రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకుందాము. పల్లవి మీద చరణ్కి ఎప్పుడు ప్రేమ పుడుతుంది ఏంటనేది కూడా తెలుసుకుందాము కమింగ్ ఎపిసోడ్స్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.